శరణమయ్యప్ప. అందరికీ జై శ్రీరామ్ జై హనుమాన్. చాలా మాటకు ఎక్కువ మంది చిన్నపిల్లల రక్షక యంత్రం పెట్టండి స్వామి అని చాలా మంది చెప్పారు. చిన్నపిల్లలను రక్షించే చెట్లు కూడా ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ శ్రీశైలం యాదవ్ అని యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఇంకోటి మీకు అందుబాటులో చెట్టు దొరుకుతలేదు స్వామి, నాకు మంచి యంత్రం కానీ చెప్పండి అన్నది. పుట్టిన పిల్లగాని కానించి 20 ఏళ్ళంత వరకు, అంటే 20 ఏళ్ళ వరకు గ్యారెంటీ. అంటే ఏ యంత్రం ఎంతవరకు పనిచేస్తుందో అంతవరకు పనిచేస్తుంది. శ్రీరామ రక్ష అనేది ఎంత పెద్దవాళ్ళకైనా పనిచేస్తుంది. కాకపోతే పుట్టినప్పటి నుంచి 20 ఏళ్ళ వరకు కూడా బాగా నెంబర్ 1గా పనిచేసే యంత్రం శ్రీరాముని యంత్రం. శ్రీరామ యంత్రం అంటే రక్ష, చాలా గొప్ప యంత్రము. కాకపోతే మీరు ఎప్పుడంటే దాన్ని యూజ్ చేసుకోవాలి, శనివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ ఆ యంత్రం రాసుకొని ఆ యంత్రానికి 9 బొట్టు పెట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 ఇట్లా 9 లైన్లు పెట్టేసి శ్రీరాముని పాదాల దగ్గర మంచి దండం పెట్టుకొని ఆ పిల్లలకు కానీ, చిన్నపిల్లలకు కానీ, సంటి పిల్లలకు కానీ, మన 10వ తరగతి పిల్లగాడు కానీ, 12 ఇంటర్ 20 ఇయర్స్ వరకు చాలా గొప్పగా పనిచేస్తుంది. అది శ్రీరాముని యంత్రం చాలా వరకు తెలిసి ఉంటుంది. చూపిస్తాను, చూడండి. దీనికి క్లియర్గా ప్రింట్ నేను ఏ విధంగా అయితే రాసుకుంటున్నా అదే విధంగా మీరు రాసుకోవాలి. అదే విధంగా రాసుకున్న తర్వాత శనివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ నేను చెప్పిన యంత్రానికి ఏ విధంగా చేసుకోవాలి అదే విధంగా చేసుకోండి. మీ పిల్లల రక్ష ఎటువంటి మాంత్రికుడు కానీ, ఎటువంటి తాంత్రికుడు కానీ మీ పిల్లలు ముద్దుగుండి ఓర్వలేక ఏమైనా చేద్దామనుకున్నా కానీ, పిల్లగాని వెనుకపోయేటట్టు చేద్దామనుకున్నా కానీ, పిల్లల్ని కలవేద్దామనుకున్నా కానీ, ఈ తల్లిదండ్రులు మంచుకుని పిల్లలు ముద్దుగుండేసరి కొంతమంది కన్ను మండుతాయి. ఆ మంట ఉన్నోళ్ళకి కూడా వాళ్ళ కన్ను చెక్కుమైనా సరే ఈ యంత్రం కానీ వాడు ఎన్ని మంత్రాలు ఏం సాంశరణం ఇట్లా ఊపిన కూడా మళ్ళీ రిటర్న్ తలగాలి. అంత పెద్ద గొప్ప యంత్రం. శ్రీరాముని ఒకటే బాణం సాంశరణం. చూడండి ఆ యంత్రం రాస్తా చూసుకో. చంటి పిల్లల యంత్రం. ఈ యంత్రానికి వచ్చేసి మీరు ఒకటికి చూడండి, కరెక్ట్ చూసుకోండి. నేను పెద్దగా రాస్తున్నా, మీరు చిన్నగా రాసుకోవాలి. మీకు క్లియర్గా అర్థం కావాలంటే నేను పెద్దగా రాస్తున్నా అర్థమైంది. చిన్న యంత్రము 1 2 3 4. ఈ యంత్రం వచ్చేసి 6 1 8 7 5 3 2 9 4 6 1 8 ఎంత 15 7 5 3 15 2 9 4 15 4 3 8 15 9 5 1 15 2 7 6 15 6 7 2 15 అంటే ఎక్కడ చూసినా 15 వస్తుంది అనమాట. దీని కింద ఏం రాసుకోవాలంటే శ్రీరామ 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 శ్రీరామ. ఈ యంత్రం వచ్చేసి మీరు యంత్రాన్ని ఏం చేయాలి, ఈ యంత్రము మేము చెప్పిన ప్రకారంగా ఈ యంత్రాన్ని ఒక పేపర్ పైన రాయాలి. బ్లాక్ పెన్ తోటి మీకు క్లియర్గా అర్థం కావడానికి నేను రాసిన, మీరు మాత్రం బ్లూ పెన్నే వాడాలి. ఆ బ్లూ పెన్ తోటి ఈ యంత్రం చిన్నగా రాసుకోవాలి. ఇంత చీటీ అయితే చాలా మస్తు అయిపోతుంది. ఒకవేళ కనుక మీరు రాగి ఉంటుంది, ఆ రాగి పైన కూడా అవసరమైన కొట్టిమంటే కొట్టిస్తాడు. లేదంటే మీరేం చేయాలంటే ఓ పేపర్ పైన మంద పేపర్ తీసుకొని ఆ పేపర్ పైన బ్లూ పెన్ తోటి రాసి నేను ఏ విధంగా అయితే రాసినో అదే విధంగా రాసి 9 బొట్లు పెట్టాలి. బొట్లు ఎట్లా పెట్టాలి చూపిస్తారా సామ దగ్గర. ఇగో 1 2 3 4 5 6 7 8 9 9 బొట్లు. ఏ బొట్టు పెట్టాలి? హనుమాన్ చెండూరం తప్ప వేరే బొట్టు పనికిరాదు ఈ యంత్రాన్ని. హనుమాన్ చెండూరం 9 బొట్లు పెట్టి ఆ బొట్లను ఈ యంత్రాన్ని తీసుకుపోయి శ్రీరాముని పాదాల దగ్గర పెట్టి ఇంత మన కొబ్బరికాయ అగరబత్తులు దీపారాధన చేసి ధూపదీప నైవేద్యం పెట్టి దండం పెట్టి పిల్లలకు అక్కడ నించోబెట్టాలి. ఈ యంత్రం దగ్గర శ్రీరాముని ఫోటో దగ్గర నించోబెట్టి దండం పెట్టించుకొని శ్రీరామ రామ రామేటి రామ తారక రామ చంద్రరామ శాస్త్రనామ తంత్రాయ నమ వశిష్ఠాయ రామ అట్టి ద్వారబంధన కుబేర ద్వారబంధన కాటేరి కాంతేరి నవిగ్రహం సన్నిగ్రహం 10 శిరసుల పడవే శ్రీరామ జగతికి రక్ష శ్రీరామ అనంత కోటి శ్రీరామ భద్రాచల శ్రీరామ వైకుంఠ శ్రీరామ జయ సీతారామ. నేను మంత్రం చెప్తున్నా, అర్థమైతే మీరు రాసుకోవచ్చు. అర్థం కాకపోతే 101 జై శ్రీరామ్ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ అని మీ పిల్లలతో అనిపించాలి. మీరు కూడా అన్న తర్వాత కొబ్బరికాయ అగరబత్తీలు లేదంటే మీకు తోచిన పరిమన్నం, కంపల్సరీ పరిమన్నం పులిగోర మీకు తోచిన, మీకు అంత కాకపోతే ఏది మీకు దగ్గర లేదంటే కొంత పండు పెట్టి దండం పెట్టి 108 సార్లు శ్రీరామ 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 ఇంటే ఎంతమంది ఉంటారో అంతమంది ఉండి పిల్లలకు ఆ తావిధులు ఎక్కించి నల్లదారం కాకుండా
ఆరెంజ్ కలర్ దారం ఉండాలి. ఆరెంజ్ కలర్ దారంలో తాయం చేసుకొని ఒకవేళ మెడలు కట్టుకుంటే ఇబ్బందికరంగా వాళ్ళు ఫీల్ అవుతారు అవతల వాళ్ళు అనుకుంటే మాత్రం పిల్లలకు నడుము కట్టండి. పిల్లలకు నడుము కట్టదు, ఆడపిల్లలు కూడా కట్టుకోవచ్చు, మగపిల్లలు కూడా కట్టుకోవచ్చు. ఎటువంటి భూత ప్రేత పిశాచాలు కానీ నరుని కళ్ళు కానీ అందరి కళ్ళు ఒక తిరుగుండే, కొంతమంది కళ్ళు పిల్లలను చూడగానే పాలు కక్కుతారు, అన్నం తినలేరు, చికాకు చేస్తారు, రకరకాలుగా ఉంటుంది. ఈ శ్రీరాముని యంత్రం పేయి మీద మనకు ఎప్పుడైతే పడ్డదో పిల్లల పేయి మీద ఎటువంటి దుష్టశక్తి కానీ ఎటువంటి పీడలు కానీ ఎక్కడైనా పోయినా కూడా దిష్టి దోషాలు మంది మీద పిల్లలు ముద్దుకుంటే కన్నంతా ఉంటారు, ఎంతమంది కళ్ళు పడదు. శ్రీరాముని యంత్రం ఉన్నంత వరకు వజ్రమే. ఒక 100 మంది బాడీ గార్డులు మన పిల్లలు ఏమడి ఉన్నట్టు అంటే అంత పెద్ద గొప్ప యంత్రం. చిన్నలకు పెద్దలకు అందరికీ పనిచేస్తుంది. కానీ పుట్టిన పిల్లగాని కానీ 20 ఏళ్ళ పిల్లవారు 20 ఏళ్ళ పిల్లగాని వరకు ఎందుకు పనిచేస్తుందంటే కొన్ని మాంసములు అన్ని అలవాట్లు ఉంటాయి కాబట్టి కొన్ని విధాలుగా పోతుంటుంది. కానీ ఎన్నడున్నా కానీ శ్రీరాముని యంత్రం మాత్రం పలు విధాలు కాదు. యంత్రం గురించి చాలా చాలా పనులు ఉంటాయి. చిన్నపిల్లలు పనిచేస్తుంది, పలు విధాలుగా పనిచేస్తుంది. మెయిన్ చంటి పిల్లలకైతే బాగా రక్షణ ఉండేదంటే ఈ యంత్రం మోస్ట్ పవర్ఫుల్. శనివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ 2 వారాలే చేసుకోవాలి. అది కూడా ఏ ముహూర్తంలో చేసుకోవాలి మీకు డౌట్ వస్తే మాత్రం మీరు డైలీ ఏ టైంకి తెలియదు. బ్రహ్మముహూర్తం అయితే చాలా మంచిది, దానికి తిరుగులేదు. బ్రహ్మముహూర్తం అంటే 5 గంటలు లేచి చేసుకోవచ్చు. లేదంటే మీకు ఇబ్బందికరంగా ఉంటే మీరు ఎప్పుడైతే లేస్తారో అదే విధంగా అక్కడ దేవుని దగ్గర దీపారాధన చేసుకొని ఈ యంత్రం ఒక తెల్ల పేపర్ పైన రాసుకొని నేను చెప్పిన ప్రకారంగా హనుమాన్ చంద్రుడు 9 బొట్లు పెట్టి 9 బొట్లు పెట్టిన తర్వాత మీరు రాగి రేకుని రాసుకుంటారా లేదంటే పేపర్ పైన రాసుకుంటారా 9 బొట్లు పెట్టి దాంట్లో తావిజులు పెట్టి తావిజుకు పోదూపియాలి. పోదూపించి దండం పెట్టి పిల్లలకు నడుము కానీ లేదంటే మెడలు కానీ ధరించినట్లయితే ఎటువంటి పీడ దోషాలు కానీ ఎటువంటి దోషాలు అంటే దోషాలు వేరు, భూత ప్రేత పిశాచాలు వేరు. అంటే చాలా మంది కొంతమంది పిల్లలకు రక్షణ ఇప్పుడు పోత పిల్లలు స్కూల్కి పోతుండ్రు, ఆ రోడ్డు మీద మంచిగా ఉండొచ్చు చెడు ఉండొచ్చు, అటువంటి దాటినా కూడా ఒక 2 నిమిషాలు సుస్థ అవుతారు, మళ్ళీ 2 సెకండ్లనే మళ్ళీ మంచిగా అవుతారు. అంటే ఆ యంత్రం ఉన్నంత వరకు మాత్రం చెప్తున్నా కదా, ఒక 100 మంది బాడీ గార్డ్లు పిల్లల దగ్గర ఉన్నట్టే శ్రీరాముని యంత్రం చాలా మోస్ట్ పవర్ఫుల్. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసుకోండి. ఎక్కడ ఏ మంత్రం అవసరం లేదు, ఎక్కడ ఏ మంత్రం వేసుకోవాల్సిన అవసరం లేదు. అంత గొప్ప యంత్రము, చాలా గొప్ప యంత్రం శ్రీరాముని యంత్రం. చూసుకో, దీనికి ఒక పద్యం ఉంది 6 దగ్గర 6:1-8 7:5-3 2:9-4 సీతారామ కడవేరుగు సీతారామ అయోధ్య రామ దశరథ రామ. మనం ఎన్ని రామ మంత్రం ఉంటే అన్ని మంత్రం అనుకోవచ్చు. అయోధ్య రామ దశరథ రామ భద్రాచల శ్రీరామ వైకుంఠ శ్రీరామ జయ సీతారామ తండ్రిని కాల్ముక్త బాంచనని మంచిగా మనస్ఫూర్తిగా దండం పెట్టి ఆ శ్రీరామ యంత్రం మీ పిల్లలు ధరించినటువంటి ఎటువంటి కానీ నేను చెప్తున్నా. జై శ్రీరామ్ జయ హనుమాన్ స్వామి శరణమయ్యప్ప. నా ఛానల్ కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి ఉపయోగపడే వీడియోలు. జై సీతారాం జయ హనుమాన్ స్వామి శరణమయ్యప్ప. జయ దుర్గా భగవాన్.